చిట్టినగర్ సెంటర్ వద్ద పశ్చిమ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు ఆర్ మాధవ ఆధ్వర్యంలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు కేశినేని శివనాథ్ చిన్ని 57వ జన్మదిన వేడుకల సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ మాధవ్ మాట్లాడుతూ విజయవాడ ప్రజలకు ఏదైనా చేయాలన్న సంకల్పంతో అభివృద్ధి బాధ్యతగా సంక్షేమే తన కర్తవ్యంగా పనిచేస్తున్నారని అన్నారు. విజయవాడ పార్లమెంట్ ప్రజలకై సమాన అభివృద్ధికై చిన్ని బాట వేస్తున్నారని, అదేవిధంగా చిన్ని యువతకి ఉపాధి కోసం జాబ్ మేళా మరియు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఎన్టీఆర్ జిల్లా ప్రజలు చిన్నిని విజయవాడ ప్రజలు అఖండ విజయంతో గెలిపించినందుకు ఆయన ఎయిర్పోర్ట్ అభివృద్ధికై మరియు రాయనపాడు రైల్వే స్టేషన్ అభివృద్ధికై బాటలు వేశారని, అమరావతి రాజధానికి అనుకూలంగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో 48వ డివిజన్ అధ్యక్షులు బెవర జోగేశ్వరరావు, ధనేకులు హరికృష్ణ, పశ్చిమ నియోజకవర్గం టీఎన్టీసీ అధ్యక్షులు మక్కిన భాస్కర్, టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు మోడి రాజు, సగురుపిళ్ల వాసు, నాగబాబు, 57వ డివిజన్ కార్యదర్శి బెవర రవికుమార్, భోగవల్లి నాగు, ఉప్పిడి రాము, పాలపు అబ్రహం, ఈది పార్వతి, బొంతా సీత, దాసరి నాగమణి, ఈర్ల రవణమ్మ, షేక్ బషీర్, తెలుగు యువత నాయకులు, తెలుగు యువత ఉపాధ్యక్షులు గూడేల రామ, బసవా లోకేష్, నాగిరెడ్డి, బండారి కైలు, అడ్డూరి మురళి, గంజి నాగరాజు, గోపాల్, మల్లేష్, నూర్మి, బెవర పాపారావు, మహేష్, కుంటకుర్తి కిరణ్, ఉగాది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాధవ పశ్చిమ నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షుడిని. ఈరోజు విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ చిన్ని గారి జన్మదినం సందర్భంగా తెలుగు యువత ఆధ్వర్యంలో చిట్టినగర్ స్థానిక అవసరం డివిజన్ వద్ద ఘనంగా అన్నదానం ఏర్పాటు చేయడం జరిగినది. అదేవిధంగా విజయవాడ పార్లమెంట్ సభ్యులు చేస్తున్న అభివృద్ధి చూస్తుంటే అసలు ఆయన ఇచ్చిన మెజార్టీకి ఆయన చేసిన కష్టానికి కూడా ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్లే కానీ, స్కిల్ డెవలప్మెంట్సే కానీ, యువతకి ఆదరణ ఇచ్చే విధంగా ప్రతి చోట యువతులకు జాబ్ మేళా కానీ, అదేవిధంగా యువతకు ఆనందంగా ఉండాలని చెప్పి విద్యోత్సవం కానీ, అదేవిధంగా ఇంకా చేయాలని కోరుకుంటూ రానున్న రోజుల్లో ఇంకా ఆయన మంచి గుణస్థానాన్ని చేరాలని, రాజకీయంగా ఇంకా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదేవిధంగా కొంతమంది వైసీపీ నాయకులు చిల్లర మాటలు మాట్లాడుతున్నారు చిన్ని గారి మీద. తప్పనిసరి జాగ్రత్త, మాట్లాడే దగ్గర మాట్లాడాలి. ఏ పడితే మాట్లాడమాకండి. మట్టి నీళ్ళు వస్తున్నారు, ఎస్ఎం నీళ్ళు వస్తున్నారు, అన్ని నీళ్ళు వేసుకొని ఈరోజు రోడ్డు కూడా అమరావతిలో దొరుకుతుంది కనుక మీ వైసీపీ పోతుంది, మీ వైసీపీ గొడవలదే, మీ వైసీపీ గొడవ పట్టిదే. మీరు జాగ్రత్త మాట్లాడితే మంచిది రాబోదు, ప్రజలు తిరగలేదు. 48వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల్ని. మరి ఈరోజు విజయవాడ పార్లమెంట్ సభ్యులు మా డైనామిక్ లీడర్ కేశినేని శివనాథ్ చిన్ని గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఈ రోజు 48వ డివిజన్ లో ఆర్ మాధవ్ ఆధ్వర్యంలో మరి ఈ రోజు 400 మందికి అన్నదానం కార్యక్రమం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు. డివిజన్ కమిటీ గాని, మరి తెలుగు యువత గాని, మరి పశ్చిమ నియోజకవర్గం, మరి వాడల ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు. ప్రతి సందు ప్రతి డివిజన్ ప్రతి సందు ఆయనకి మరి జన్మదిన శుభాకాంక్షలు ప్రతి ఒక్కరు తెలియపరుస్తూ మరి ఆయన ఆయుష్ ఆరోగ్యాలు చక్కగా ఉండాలని, ఎల్లవేళలా ఆయన ప్రజాసేవలో కొనసాగుతూ మన ఆయనకి కనకదుర్గమ్మ ఆశీస్సులు ఎప్పుడు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటున్నాం. Like, subscribe and press the bell icon for new updates.